హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సెప్టెంబర్ 22, 2024 అర్ధరాత్రి గుసగుసలు. విష్ణుప్రియ, సీతా, నైనిక అర్ధరాత్రి 2:44 అప్పుడు లైవ్ చూస్తే వీళ్ళు గుసగుసలు మాట్లాడుకుంటున్నారనమాట. అప్పుడు కూడా మేల్కొని ఉన్నారు. నిఖిల్ గురించి కానీ సోనియా గురించి కానీ అన్ని కరెక్ట్ పాయింట్సే మాట్లాడారు. అది కాకుండా నామినేషన్స్ గురించి బయట చెప్పకుండా ఉంటే బాగుండేది. బిగ్ బాస్ ఎప్పటికైనా వార్నింగ్ ఇవ్వాలి వీళ్ళు ముగ్గురికి. వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారనమాట. నిఖిల్ ఎప్పుడు సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటాడు. నిఖిల్కి ఓన్ ఒపీనియన్ లేదు. అలాగే విష్ణుప్రియ అంటుంది సోనియా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను అనేసి. నైనిక కూడా అంటుందన్నమాట, నేను నిఖిల్ కొన్ని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు నచ్చని వాళ్ళు తనకి ఫ్రెండ్, సోనియా తనకి ఫ్రెండ్ అన్నట్టు. సీత కూడా చెప్తుందనమాట, పృథ్వీ స్ట్రాంగ్ కదా అన్నట్టు అంటుంటే, ఎక్కడ స్ట్రాంగ్, టాప్ లాస్ట్ 2లో ఉన్నాడు, ఆయన ఎక్కడ స్ట్రాంగ్, మనం కూడా స్ట్రాంగే అని వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకా చాలా జరిగాయి. అలాగే ప్రోమో చూసుకుంటే నామినేషన్స్ది నబీల్ అయితే ఎరగదీశాడనమాట. ఫస్ట్లో నేను చెప్పినట్టే తనకి స్లాంగ్ ప్లస్ ఉంది, తను మాట్లాడగలడు, అనలైజ్ చేయగలడు. హీ ఈజ్ గోయింగ్ వెరీ వెల్. ప్లీజ్ ఓట్ ఫర్ నబీల్ అండ్ ఎవ్రీవన్ హూ ఆర్ జెన్యూన్. అండ్ ఇది నా ఒపీనియన్ అనమాట. నబీల్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. తను చేసిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే. ఈరోజు నామినేషన్స్లో చూస్తే కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు, ఎవరికి భయపడలేదు. అండ్ ప్లీజ్ ఓట్ ఫర్ నబీల్ అండ్ ఎవ్రీవన్ హూ, మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి తప్పకుండా ఓట్ చేయండి. హాట్స్టార్లోకి వెళ్ళి తప్పకుండా ఓట్ చేయండి, మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. అండ్ ఈ వీక్ సేవ్ అవుతాడు అనిపిస్తుంది నబీల్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగాలని కోరుకుందాము. అలాగే ఆదిత్య ఓం గారికి అస్సలు సోనియా మర్యాద ఇవ్వలేదనిపించింది. ఈరోజు చాలా వర్స్ట్గా బిహేవ్ చేసింది. దాని గురించి నేను ఈరోజు నైట్ రివ్యూ కానీ రేపు కానీ చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్. నమస్తే.